మాయాద్వీపం రహస్యం. పూర్వం సముద్రం మధ్యలో ఉన్న మాయాద్వీపం గురించి కొన్ని పురాణ కథలు ఉండేవి. ఆ ద్వీపం ఎక్కడ ఉందో, దానికి ఎలా వెళ్ళాలో ఎవరికీ తెలియదు. కానీ అది ఒక అద్భుతమైన మంత్రశక్తులతో నిండిన ప్రదేశం అని చెప్పేవారు. ఒకరోజు విహాన్ అనే 15 ఏళ్ల బాలుడికి ఒక పురాతన పుస్తకం లభించింది. అది చాలా పాతదై దాని పేజీలు పసుపు రంగులో ఉండేవి. అందులో మాయాద్వీపాన్ని వెతకండి, మీ లోపల ఉన్న శక్తిని తెలుసుకోండి అని రహస్య సంకేతం ఉండేది. ఆ సంకేతం గురించి తెలుసుకోవాలన్న తపన విహాన్ను ఆగనీయలేదు. అతను తన చిన్న సోదరి అవనితో కలిసి మాయాద్వీపాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు. ఒక నక్షత్ర రాత్రిలో ఆ ఇద్దరూ పుస్తకంలోని సూచనలను అనుసరించి ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఓడ ఎక్కి సముద్రం దాటిపోతుండగా ఒక మాయా తుఫాను ఎదురయ్యింది. కానీ విహాన్ ధైర్యం కోల్పోలేదు. ఓడ తుఫాను గుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు తూర్పు దిశలో మెరుస్తున్న వింతకాంతిని చూశారు. అది మాయాద్వీపమా అని ఆశ్చర్యంతో అవని అడిగింది. వారు ఆ కాంతి వైపు ప్రయాణించి మాయాద్వీపానికి చేరుకున్నారు. ఇది ఒక అద్భుత ప్రపంచంలా కనిపించింది. వాయువులతో తేలిపోతున్న కొండలు, నీటిలో తేలుతున్న రాజప్రసాదాలు, ఆకాశంలో ఎగిరే బంగారు పక్షులు. ద్వీపంలోకి అడుగుపెట్టగానే ఒక మాయాద్వారం వారి ముందు ప్రత్యక్షమైంది. ఇక్కడ ప్రవేశించాలంటే నిజమైన ధైర్యం అవసరం అని ఒక మాంత్రిక స్వరం వినిపించింది. విహాన్ తన లోపల ధైర్యాన్ని మూటగట్టుకుని ముందుకు నడిచాడు. అవని కూడా భయపడకుండా అతని వెనుకే వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు 3 అద్భుతమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. జలమంత్ర పరీక్ష. ఒక మాయా సరస్సులోకి దిగగానే నీరు గాలిలా మారిపోయి వారిని లేపింది. అయితే విహాన్ నిశ్చలంగా ఉండి తన శరీరాన్ని నీటితో సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళాడు. రత్నగుహలో మాయా ఫజిల్. ఒక పురాతన గుహలో గదిలోని రత్నాల స్పర్శతోనే తలుపులు తెరుచుకోవాలి. కానీ తప్పు రత్నాన్ని తాకితే గది కదిలిపోతుంది. అవని తన తెలివితో నిజమైన రత్నాన్ని గుర్తించి తలుపు తెరిచింది. అగ్నిరుత్తం. చివరి పరీక్షలో ఒక అగ్నివలయం వారిని చుట్టుముట్టింది. ఈ మాయాద్వీపం శక్తిని పొందాలంటే ప్రేమ, ధైర్యం, మానవత్వం ఉండాలి అని ఒక గొప్ప స్వరం ప్రకటించింది. విహాన్ తన చుట్టూ ఉన్న శక్తిని అర్థం చేసుకుని మంత్రశక్తితో ఆ అగ్నివలయాన్ని ధైర్యంగా దాటాడు. మాయాద్వీప గుట్టు తేలింది. ఈ 3 పరీక్షలు పూర్తి చేసిన తరువాత వాళ్ళు దీపానికి అసలు రహస్యం తెలుసుకున్నారు. ఈ ద్వీపం శక్తిని అందరికీ ఇవ్వదు. నిజమైన హృదయంతో, జ్ఞానంతో, ధైర్యంతో ఉన్నవారికే మాయాశక్తి లభిస్తుంది. మాయాద్వీప రాజు వారికి ఓ జాదూ పుస్తకాన్ని అందించి, ఇది కేవలం మీకోసం కాదు, మానవాళికి సహాయపడేలా ఉపయోగించండి అని ఆశీర్వదించాడు. విహాన్, అవని ఆ పుస్తకాన్ని తీసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆ మాయాశక్తితో వాళ్ళు తన ఊరిని అభివృద్ధి చేశారు. తమ విజ్ఞానంతో అందరికీ సహాయం చేశారు. ఇలా విహాన్, అవని వారు తెలివితో మాయాద్వీప రహస్యాన్ని ఛేదించి నిజమైన నాయకులుగా మారారు. ఇది మాయాద్వీపం యొక్క మధురమైన కథ. సబ్స్క్రైబ్ చేసుకోండి.